డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. చంద్రబాబుపై ఆరోపణలు చేసి ఆయన 53 రోజుల పాటు జైల్లో అట్టిపెట్టిన స్కిల్ కేసుని నిన్న ఏసీబీ కోర్టు కొట్టేసింది. అసలు కోర్టు ఎందుకు కొట్టేసింది? దాని వెనకున్న అసలు కారణాలు ఏమిటి? సిఐడి అంటే మన రాష్ట్ర పరిధిలోది కాబట్టి చంద్రబాబు నాయుడు మ్యానిపులేషన్ చేసి దాన్ని ఒక ప్రెషర్కు గురి చేసి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని సిఐడి చేత కోర్టులో చెప్పించుకొని కొట్టేయించుకున్నాడు అని వైసీపీ వాదిస్తున్న వాదన వెనక నిజం ఎంతుంది? మరి ఇలాగైతే జగన్మోహన్ రెడ్డి కేసులని ఎందుకు కొట్టేయించుకోలేకపోయాడు? 10 సంవత్సరాల పైన బెయిల్ పైన ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కేంద్రంలో ఉన్న పెద్దలతోటి అండర్స్టాండింగ్ కుదరకపోక ఇది జరగలేదా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి కేసుకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఆరోపించబడిన ఈ స్కిల్ కేసుకి ఉన్న తేడాలు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే చంద్రబాబు నాయుడు మీద ఉన్న ఈ స్కిల్ కేసుని కొట్టివేయటం వెనక మీ ఉద్దేశం ఏమిటి? నిజంగా మ్యానిపులేషనే జరిగిందా? చంద్రబాబు నాయుడు దీన్ని సిఐడిని మేనేజ్ చేసి కొట్టేయించుకున్నాడా అనేది నా వాదన విన్న తరువాత కింద కామెంట్ కూడా చేయండి. ఇక స్కిల్ కేసు విషయం వచ్చేటప్పటికి నిన్న ఏసీబీ కోర్టు కొట్టేసింది. సిఐడి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనే ఫైనల్ నివేదికని కోర్టుకి సమర్పించటం మూలన చంద్రబాబు నాయుడు మీద ఆరోపించిన ఈ కేసును కొట్టేయటంతో పాటు దాదాపుగా అందులో ఉన్న ఈ వాళ్ళందరి మీద కూడా ఇది కేసు లేకుండా పూర్తిగా తీసేయటం జరిగింది. మరి సిఐడి ఆ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని ఎందుకు ఇచ్చింది సమాధానం అని అంటే, చంద్రబాబు నాయుడు ప్రెషర్ పెట్టాడు అని వైసీపీ నాయకులు ఆరోపించవచ్చు. కానీ నిజంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదైనా ఒక ఆధారం సబ్మిట్ చేయాలి అని అంటే సిఐడి దగ్గర ఇప్పుడు ఉన్న ఆధారాలు ఏమిటి? చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా మనీ లాండరింగ్కి పాల్పడ్డాడు అని గతంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఒక 10 రూపాయల నోటు పట్టుకొని హవాలా కథ మొత్తం చెప్పొచ్చు కాక, కానీ ఆ కథలు వీటన్నిటికీ ఫ్యాక్ట్స్ ఏమున్నాయి, దానికి తగ్గ ఆధారాలు ఏమున్నాయి? అసలు స్కిల్ డెవలప్మెంట్ కేసే ఈ చంద్రబాబు నాయుడు పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి చేసింది కాదు, అది ఆయన పర్సనల్ బెనిఫిషరీ కోసం జరిగింది కాదు. ఇది ఒక పాలసీ డెసిషన్. ఇందులో చాలామంది అధికారులు వాళ్ళ మేధోమథనం ఇవన్నీ జరిగిన తర్వాతే స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక ఇది పెట్టబడటం కానీ, కార్పొరేషను దానికి చైర్మన్లను నియమించటం కానీ, దాని కింద కొన్ని స్కిల్ సెంటర్లను కూడా పెట్టడం కానీ, అందులో సిమెంట్స్కో లేకపోతే ఇంకో కంపెనీకో ఇచ్చిన కాంట్రాక్టుల్లో గతంలో ఈడీ కూడా ఇందులో కలగజేసుకొని వాళ్ళు జిఎస్టీ ఎగవేశారనే దాని మీద విచారణ చేశారు. అంటే ఇక్కడ డైరెక్ట్గా సిమెంట్స్ లేకపోతే ఇంకొక కంపెనీ వీళ్ళందరికీ ఈ స్కిల్ డెవలప్మెంట్కి కావాల్సిన ఈ స్కిల్ సెంటర్లకు కావాల్సిన వాటన్నిటిని సప్లై చేసినట్టుగాను కనపడతా ఉంది. స్కిల్ సెంటర్లు ఎదురుగానే ఉన్నాయి. ఇది ఒక పాలసీ డెసిషను. ఇందులో చంద్రబాబు నాయుడు పర్సనల్గా ఒక బెనిఫిషరీ అయినట్టుగా ఎటువంటి ఆధారం లేదు. అది ఉంటే గనక జగన్మోహన్ రెడ్డి 53 రోజులు కాదు, ఎన్నికలు అయిపోయేదాకా చంద్రబాబు నాయుడిని జైల్లోనే ఉంచగలిగేవాడు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని నెలలు ఉన్నాడో అన్ని నెలలు చంద్రబాబు నాయుడిని ఉంచగలిగేవాడు. కానీ కుదరలేదు, అది ఎక్కువ కాలం కుదరదు. ముందుగా ఇలాంటి కేసే వచ్చినప్పుడే అప్పట్లో పొన్నవోలు సుధాకర్ రెడ్డికి బాగా అండగా నిలబడిన సిఐడి చీఫ్ సంజయ్ ఇద్దరూ కలిసి పెట్టిన ప్రెస్ మీట్ల మీద వేరే కేసులు పడవచ్చు కాక, అప్పట్లో మరి సిఐడి సంజయ్ కూడా ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ని మనం అరెస్ట్ చేస్తున్నాం అనేది దృష్టిలో లేకుండా 17A కూడా పట్టించుకోకుండా అప్పట్లో కేంద్ర సహాయం మరి ఇక్కడే ఉందని అనుకోవాలి. ఏదన్నా జరిగితే ఇమీడియట్గా గవర్నర్ గారు రెస్పాండ్ అవ్వాలి కదా, అవ్వలేదు అని అంటే కేంద్ర సహాయం కూడా ఉంది అనేది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఉన్న ఇది మొత్తం పూర్తిగా తగ్గిపోవటం మూలాన కానీ వీటన్నిటితోటి ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడుతోటో జనసేనతోటో కూటమి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక వాళ్ళు దీంట్లో ఈ సిఐడి ఇప్పుడు ఏదన్నా కేసులో ఈ ఎవిడెన్స్ ఏదన్నా సబ్మిట్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఏం లేదు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సిఐడి మీద ప్రెషర్ పెట్టడం మూలాన చంద్రబాబు నాయుడు మీద కేసు కట్టడం, ఏదో వాళ్లకు కుదిరిన సమయానికి ఇన్ని జైల్లో ఉంచడం జరిగింది తప్ప, అదే జగన్మోహన్ రెడ్డి కేసు వచ్చేటప్పటికి అక్కడ పర్సనల్ బెనిఫిషియరీ కనపడుతూ ఉన్నాడు.
మనీ లాండరింగ్ అనేది ఆ మనీ లాండరింగ్ రూపంలోనే కాకపోయినా క్విడ్ ప్రోకో రూపంలో ఈయన కంపెనీల్లో షేర్లలో పెట్టుబడి పెట్టడం కానీ, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీలకి డైరెక్ట్గా క్యాష్ ఇన్ఫ్లో రావటం కానీ, షేర్లు బదలాయింపు జరగటం కానీ ఇత్యాదులన్నీ జరిగినాయి కదా. ఇందులో అల్టిమేట్ బెనిఫిషరీ జగన్మోహన్ రెడ్డి కనపడుతూ ఉన్నాడు. దట్టు అది ఆయన పర్సనల్, ఆయన కంపెనీకి సంబంధించింది, అదేం గవర్నమెంట్ పాలసీ డెసిషన్ ఏం కాదు. అందులో జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా కనపడుతూ ఉన్నాడు. ఇందులో వచ్చేటప్పటికి ఇందులో ఒకటి పర్సనల్గా ఆరోపించబడటానికి, చంద్రబాబు నాయుడు మీదే ఆరోపణలు చేయడానికి డైరెక్ట్గా మనీ ఇన్వాల్వ్మెంట్ లేకపోవటం కూడా ఒక కారణం. వీటన్నిటిని చూసుకున్న తర్వాత ఇంకా సిఐడి ఇందులో ఫర్దర్గా స్టెప్ ముందుకెయ్యాలి అంటే కనుక ఖచ్చితంగా ఆధారాలు కావాలి. ఆధారం లేని అడుగు ముందుకు పడదు. మరి ఇక అందుకే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్. యాక్చువల్గా ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కాదు, దిస్ ఈస్ అ మిస్టేక్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, దిస్ ఈస్ అ మిస్టేక్ ఆఫ్ సిఐడి చీఫ్ సంజయ్. ఏ విషయాన్ని ఆలోచించుకోకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కేసు ఆయన మీద పెట్టడం కానీ, ఆయన అరెస్ట్ చేయడం కానీ చేశారు. ఈవెన్ రాజ్యాంగబద్ధంగా ఉన్న ఈ 17A కూడా పట్టించుకోకుండా చేశారు ఆ పని ఆ రోజున. దిస్ ఈస్ ద మిస్టేక్ ఆఫ్ సిఐడి. న్యాయంగా వ్యవహరించుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆడిచ్చిన ఆటల్లా ఆడటం సిఐడి యొక్క తప్పు. ఈ రోజున మరి సిఐడి ఏం ప్రూఫ్స్ సబ్మిట్ చేస్తుంది? డైరెక్ట్గా ఇందులో చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా లేదు. ఇక పొన్నవోలు సుధాకర్ రెడ్డిని అడిగితే మేము తిరిగి మళ్ళీ వస్తాం, అప్పుడు కేసు పెడతామంటే మళ్ళీ కేసు పెట్టే అవకాశం ఉంటుందా? ఒక్కసారి ఇప్పుడు సిఐడి ఏసీబీ కోర్టులో ఈ విషయాన్ని చెప్పిన తర్వాత, కేసు కూడా కొట్టేసిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్తే హైకోర్టుకి వెళ్తే సిఐడినే వెళ్ళాలి. సిఐడి కాదని ఇప్పుడు థర్డ్ పార్టీగా ఉన్న ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మిగతా ఎవరో వెళ్ళే అవకాశం లేదు. దీని మీద పిల్ వేయటానికి కూడా పెద్దగా కుదిరే అవకాశం లేదని న్యాయ కోవిదులు కూడా చెబుతున్నారు. ఎందుకని ఈ పిల్లు వేయటం కుదరదు అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అవసరమైతే పూర్తి వివరాలను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే మరి సిఐడి హైకోర్టుకు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంది, అది మాత్రం వాస్తవం. తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా, తిరిగి అప్పుడు సిఐడి వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కంటే బెటర్ సిచ్యువేషన్, ఇప్పుడు ఉన్న ఆధారాల కంటే ఇంకా పక్కా ఆధారాలు చూపించిన తర్వాతే ఇదిగో ఏసీబీ కోర్టు తప్పుడు నిర్ణయం తీసుకుంది అని హైకోర్టుకి వెళ్ళటం కుదురుతుంది. కానీ ఉత్తి పుణ్యానికి వెళ్తే ఆడ కనీసం పిటిషన్ యాక్సెప్ట్ కూడా చేసే అవకాశాలు ఉండవు. కానీ జగన్మోహన్ రెడ్డి విషయం అలా కాదు. అందులో ప్రాథమిక ఆధారాలు చూపబట్టం కానీ, ఈడీ ఆయన ఆస్తుల్ని అటాచ్ చేయటం కానీ ఇవన్నీ జరిగాయి. కాబట్టి కేసుని కనీసం మరి సెంట్రల్ గవర్నమెంట్ కలగజేసుకుందామన్నా కూడా కొట్టేయటం కుదరదు. అందులో పర్సనల్ ఇంట్రెస్ట్, పర్సనల్ బెనిఫిషరీ కనపడుతుంది. కాబట్టి ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలిసే డిశ్చార్జ్ పిటిషన్తో కాలం వెళ్ళదీస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మీద కేసులేమో పక్కకు వీగిపోతూ ఉన్నాయి. అసలు స్కిల్ కేసులో ఏమాత్రం స్కిల్ లేకుండా కేసు పెట్టడం మూలాన ఇదంతా జరిగింది. ఇదే ఈరోజు కుండబద్దలు.